చిత్రములను నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వాడిని కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల్లో సంచరించేవాడు అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. చూసారండి, మనం ఒక గ్రామంలో నేను నివసిస్తున్నాం. గ్రామంలో మనందరికీ కూడా ఒక చిన్న ఇల్లు, ప్రతి వాళ్ళకి కూడా దేవుడు చిన్న ఇల్లు ఇచ్చాడు. మన ఇల్లు ఉంటే 1 సెంట్లోను, సెంటున్నరలోను, 2 సెంట్లలోను, మహా అయితే కొంతమందికి 3 సెంట్లలోను, అలాగే 10 సెంట్లో కూడా ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆఖరికి అమెరికా లాంటి దేశాల్లో కానీ బాగా ధనవంతులకి ఎకరంలో కూడా ఇల్లు ఉంటాయి. కానీ మనం పడుకునేది మాత్రం ఏంటంటే 6-4 మంచం మీద పడుకుంటాం, అంతే కదా. దేవుని చిన్న వంటగది ఉండాలి మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక్కసారి ఈ లోకంలో, ఈ భూమి మీద మన మురారి ఎక్కడ ఉందండి? హల్లెలూయా, గండేపల్లి మండలంలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. ఈ గండేపల్లి అనేటువంటి ఈ మండలంలో ఈ మురారి అనే ఊరు చిన్న పల్లెటూరు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. అలాగే ఈ యొక్క మండలాల నుంచి మనం జిల్లాల నుంచి మనకి దేవుని స్తోత్రం, జిల్లాల నుంచి మనకి రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ప్రపంచము. హల్లెలూయా, ఈ చిన్న చిన్న గ్రామాలు ఎన్ని ఉన్నాయండి మనకి? ఇక్కడే ముకుందవారం అని, గోవిందపురం అని, ఇక్కడ నుంచి 4 అడుగులు ఎత్తే దగ్గర జగ్గంపేట వెళ్ళేటప్పటికి నీలాద్రిపేట అని దగ్గర 4 ఊళ్ళు ఇక్కడే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాంటిది ప్రపంచం అంతా ఎంత పెద్దదే. హల్లెలూయా, మనం చూసేటువంటి ఈ యొక్క భూమి ఎంత పెద్దదే. ఈ భూమి ఎంతో పెద్దది. దీంట్లో అరణ్యాలు ఉన్నాయి, మహాసముద్రాలు ఉన్నాయి. హల్లెలూయా, 75% ఏముందంటే నీరు ఉంది. హల్లెలూయా, ఈ సముద్రాలు, మహాసముద్రాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, తర్వాత మనుషులు వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయి. హల్లెలూయా, కాబట్టి నివాస యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి చూడండి, హిమాలయ పర్వతాలు, మంచు పర్వతాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ప్రపంచం మీద. హల్లెలూయా, ఎంత పెద్ద భూమి మీద ఎన్నో గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి, గొప్ప గొప్ప సముద్రాలు ఉన్నాయి. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. ఈ భూమి హల్లెలూయా ఈ విశ్వంలో వేలాడుతుందంట. హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే పాడెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జ్ఞానతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా, దేవుని మహిమ కలిగినగా. ఎంత పెద్ద భూమి, సముద్రంలో ఏమున్నాయంటమ్మా? సముద్రం ఖాళీగా ఉందా? సముద్రం అన్నీ కలిపి నీళ్లతో నిండి ఉంది. హల్లెలూయా, మహాసముద్రం దేనితో నిండి ఉంది? నీళ్లతో నిండి ఉంది. కుండీలో ఉన్న నీళ్ళు ఉంటాయి సముద్రంలోని.
మీ ట్యాంకులో ఉన్న నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉంటాయా? 2000 లీటర్లు ఉంటాయా? సముద్రంలో నీళ్ళు ఉన్నాయి. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. సముద్రంలో నీళ్ళు హల్లెలూయా. సముద్రము ఎంత లోతైనది, ఎంత ఎడల్పైనది. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన కాక హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సముద్రం ఏంటండి? ఈ సముద్రం అంటండి అందులో లెక్కలేని జలచరాలు ఉన్నాయంట. నువ్వు లెక్కించలేని జలచరాలు ఉన్నాయి. సముద్రంలో నివసించే ఉన్నాయి. సముద్రంలో ఏమున్నాయండి? చేపలు హల్లెలూయా. పెద్ద పెద్ద మత్స్యములు, తిమింగళాలు ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి. రొయ్యలు, పీతలు, ఇంక మనం చెప్పక్కర్లేదు. అందులో చాలా రకాలు ఉంటాయి. హల్లెలూయా. అవన్నీ నీటిలో బతుకుతాయి. హల్లెలూయా. అవన్నీ ఎక్కడ బతుకుతాయండి? భూమి మీద బతుకుతాయి, గాల్లో బతుకుతాయా? సముద్రం అనే ఒక పెద్ద ప్రపంచం. హల్లెలూయా. వాటిలో సమస్తమైనటువంటి హల్లెలూయా మత్స్యములన్నీ, చేపలన్నీ అందులో బతుకుతాయి. దేవుని స్తోత్రం. వాటికి కూడా కుటుంబాలు ఉన్నాయి. చేపలకు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. హల్లెలూయా. వాటికి కూడా పోషకుడు, కాపరి కావాలి. నీకే కాదు, భూమి మీద ఉన్న వాటిలోనే, సముద్రంలో ఉన్న వాటికి, అరణ్యంలో ఉన్న వాటికి దేవుడే కాపరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆకాశంలో ఎగిరే పక్షులు మహా అయితే ఒక్కోటి 100 గ్రాములు 200 గ్రాముల కంటే ఎక్కువ ఉండవండి. 75 గ్రాముల వరకు ఉంటాయి, అంతేనా? పక్షి ఎంత ఉంటుందండి? కానీ ఈ లోకంలో ఎవరు ధనవంతులు కూడా అటువంటి అవకాశం ఉండదండి. అవి ఎంత పేదవైనా సరే వాటికి 2 రెక్కలు ఇచ్చాడు దేవుడు. చక్కగా అపాయం వస్తే ఎగిరిపోగలవు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆనందం వచ్చినా ఎగురుతాయి, బాధ వచ్చినా ఎగురుతాయి. హల్లెలూయా. ఒకవేళ పెద్ద తుఫాన్ వచ్చి ఆ యొక్క గూడి చెదిరిపోయిందంటే, గూడు చెదిరిపోద్ది కానీ అంటే పక్షికి ఏం చెదిరిపోదంటే గుండె చెదిరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే వాటికి ఒక కాపురు ఉన్నాడు, వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, దేవుని మహిమ కలుగును గాక. చాలాసార్లు బఫే భోజనాలు పెడతారు. బఫే భోజనాలు కానీ, టేబుల్ భోజనాలు కానీ పెడుతుంటే ఎక్కువ మంది ఊరంతా పిలుచుకున్నప్పుడు మనం అందరూ ఏం చేస్తామండి? వెనకాల టేబుల్ దగ్గర వెనకాల నిలబడిపోతాం మనం అందరం. బఫే భోజనాలు అయితే కొంతమంది అయితే ఆకుల కోసం కొట్టించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. ఒక పూట తినే భోజనం గురించి మనం అందరం నాకు అట్లేగా అని చెప్పేసి వాళ్ళు తోసి వెళ్ళిపోయేవాళ్ళు, మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. కానీ సింహం అండి పగలంతా గుహలో ఉండి రాత్రి టీవీగా రాజులా నడిచొస్తుంది. హల్లెలూయా. మనకలా ప్లేట్లు ఎట్టుకుని పొడిచిపోతుంది. దానికి పోషకుడు ఎవరో? మనం ఒక ఆదివారం తెచ్చుకుంటే 2వ ఆదివారం ఎందుకులే, చాలా డబ్బులు అయిపోతుంది, నువ్వు మానేస్తాం. కానీ సింహం ఏం చేస్తా చెప్పండి? రోజు ఫ్రెష్గా ఒక దుప్పుని తింటుంది. హల్లెలూయా. ఒక 50 కేజీల దుప్పుని తెచ్చుకుని హాయిగా తింటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. వాటి పోషకుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కొయ్యవు, గరిసి లేదు, కొట్లు లేవు వాటికి. మనకులేగా ధాన్యం దాచుకోవడానికి కొట్లు ఉన్నాయా? వాటిలో ఏమన్నా నాగలు వేసుకుని పొలానికి వెళ్తాయా? ఏమైనా చింత ఉందా? హాస్పిటల్ ఉన్నాయా వాటికి? హల్లెలూయా. అవి చింత లేకుండా బతుకుతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి చూడండి, ఒక మాట, ఎగిరే పక్షులకి దేవుడు ఎవరు? అమ్మా, దేవుని స్తోత్రం. అవి ఏమన్నా నశించిపోయినాయా? వాళ్ళు దిక్కు ఎవరు లేని చెప్పేసి ఏమన్నా పాడైపోయినాయా వాళ్ళ జాతి? చేపలకి దేవుడు ఎవరు? హల్లెలూయా. సముద్రాలకి దేవుడు ఎవరు? సముద్రాలు నీరు చుక్కలన్నీ పెట్టారమ్మా. మీ ఇంటికాడ మీరు మోటార్ వేసుకుంటారా? మురారులో మోటార్ వేసుకోకపోతే చాలా ప్రమాదం కదా. హల్లెలూయా. ఎందుకు నీళ్ళు ఉండవు మనకు, అవునే కదా? దేవుని మహిమ కలిగిన కాక. మీరు ఇన్ని లీటర్లని నీళ్ళు ట్యాంక్ పెట్టుకుంటారు, 1000 లీటర్లు 2 లీటర్లు. మరి సముద్రంలో ఎన్ని లీటర్లు ఉండాలో ఆయనకి తెలుసు. పర్వతాలు ఎంత బరువు ఉండాలో ఆయనకి తెలుసు. ఏదో మామూలుగా యాదావిధిగా జరిగిపోలేదు. అంతా ఏది ఎక్కడ ఎంత ఉండాలో అంత పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కొండలు ఎంతంత బరువు ఉండాలో తక్కువలో తూసాడంట. హల్లెలూయా. నీళ్ళు ఎన్ని లీటర్లు ఉండాలో అన్ని లీటర్లు ఉంటాయి, ఎక్కువ ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, హల్లెలూయా. ఎంత పెద్ద భూమి, ఎంత పెద్ద సముద్రాలు ఉండి, ఇన్ని జీవులు ఉన్న ఈ భూమి ఎక్కడ వేలాడుతుంది అంటే శూన్యంలో వేలాడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. సరే, భూమిలోంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? భూమి దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి మనం సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా.
సూర్యుడి దగ్గరికి వెళ్తేనండి, సూర్యుడు అంటండి మండుతున్న అగ్నిగోళం అంట. సూర్యుడు భూమి కంటే ఎంత పెద్దోడు తెలుసండి? చిన్న చిన్న బాల్ లాంటి భూమి, మన భూమి లాంటి ఒకవేళ మనం నివసించే ఇంత పెద్ద భూమి లాంటివి 13 లక్షల చుట్టూ పేరుతే ఎంత ఉంటుంది? హల్లెలూయా. 13 లక్షల భూములు కంటే సూర్యుడు పెద్దోడంట. హల్లెలూయా. మనం గట్టిగా మనం ఎంత చూడగలం? ఇక్కడ సపోజ్ ఎక్కడన్నా జాయిన్ అయ్యామనుకోండి, ఒక 2 ఎకరాల్లో ఎక్కడన్నా స్కూల్లో జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ మన సీబ్రిట్లు చూడమన్నారనుకోండి, 10 మంది ఉండాలి. అవునా కదా? 10 మందిలో కొంతమంది మధ్యలో ఆగిపోతారు. హల్లెలూయా. ఊసులు పెట్టుకుని సొంతలు ఉండిపోతారు కదా. దేవుని మహిమ కలిగింది కదా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి మనం తిరిగే మన జీవితం ఎంత. హల్లెలూయా. సూర్యుడు ఎంత గొప్పవాడో చూడండి. 13 లక్షల భూములు కలిస్తే ఒక సూర్యుడు అంత పెద్దోడు అంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. అలాగే మీరు గమనించండి. హల్లెలూయా. సూర్యుల కంటే ఇంకా పెద్ద సూర్యులు ఇంకా ఉన్నారంట. మీరు చూసే నక్షత్రాలు మీరు చుక్కలు లెక్క పెట్టగలరమ్మా? మీరు ఎవరన్నా చుక్కల వరకు ఎందుకులే అండి, మన ఎత్తి మీద ఎందుకులే ఉన్నా లెక్క పెట్టుకోగలమా మనం? దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. ఇంకా చూడండి మీరు అలాగా ఈ స్పేస్లోకి అలాగా అంతరిక్షంలోకి వెళ్ళే కొలది ఒక గోడ, ఒక ప్రహారీ గోడ ఏమీ లేదంట, వెళ్ళడమేనంట. హల్లెలూయా. అద్దు లేదంట, అన్నీ చుక్కలేనంట. అవి భూమికి సూర్యుడి కంటే పెద్దవంట. ఇంకా అలాగ ఆలోచించుకుంటూ పోతుంటే అంతూ తెరువు లేదంట. అలాగే ఎన్నైనా చూడటమేనంట. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. సరే మనకి పెద్ద పెద్ద అలవా ఎందుకు అర్థం చేసుకోలేం, కానీ మీకు దోమ గురించి తెలుసా? హల్లెలూయా. దోమ గురించి తెలుసండి? దోమ దానికి ఎగురుతుంది కదా. పగలంతా ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ రాత్రి మాటలు వచ్చి రక్తం తాగేద్దామనే కదా. అందులో ఆడదోమలు అయితేనే రక్తం తాగుతాయంట తెలుసా మీకు? మగదోమలు తాగమంట. మగవాళ్ళు అక్కడ కూడా పనిచేయ. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ దోమ చూడండి ఒక సౌండ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ పుట్టి రక్తం తాగుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దానికి తెలుసు రాత్రి మాటలే రావాలని. ఎవరి దగ్గర మంచి రక్తం ఉందో తెలుసు దానికి. హల్లెలూయా. అది బతకడానికి రక్తమే తాగాలని తెలుసు మనకి. మన వాళ్ళకి తెలుస్తలేదు. ఖైదీ తాగేస్తారు, ముందు తాగేస్తున్నారు. దోమ కూడా తెలుసు ఏం తింటే బతకాలో, ఏం తాగితే బతుకుతుందో తెలుసు దానికి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఈగ గురించి చూడండి. ఒక ఈగ, మీరు ఈగని చిన్నదని అనుకోకండి. ఆ ఈగ ఏదో యుద్ధానికి వెళ్ళే వాళ్ళగా దాని కాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటాయండి. చూసారా మీరు? సీప్గా చూడకండి ఈగని. మనకు సిరాగా తెప్పించేది అదే. హల్లెలూయా. మనం ఏం తింటున్నా సరే మనకంటే ముందు తినేసేది అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఈగ ఒక యుద్ధానికి వెళ్ళి యోధుల్లాగా అత్తమాడికి ఇలా అనుకుంటూ ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. సరే చీమ గురించి చూసారా మీరు? చిన్న చీమ. హల్లెలూయా. ఆ చిన్న చీమకి ఎంత బురకాయ ఉంటుందో చెప్పండి. మనకు అంత ఉంటుందా? చీమకి ఎంత బురకాయ ఉంటుందండి? ఎంత చిన్నది ఉంటుంది. హల్లెలూయా. అది వేసవి కాలంలో ఆహారం కూర్చుకుంటుందంట. హల్లెలూయా. వర్షాకాలంలో కాలేజీ తింటుందంట. హల్లెలూయా. మనం అయితే ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. ఎండాకాలంలో పడుకుంటాం, వర్షాకాలంలో కంచబట్టుకుని కూర్చుంటాం. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా చీమలు అంటండి ఆ లోపల భూమిలోకి వెళ్ళి వాటికంటే గదులు ఉంటాయంట. పిల్లలు పెట్టే గదులు ఒకటి ఉంటాయంట. చిన్న పిల్లలకు గదులు ఉంటాయంట. అందులో శ్మశాన వాటికి కూడా ఉంటుందండి చీమలకు. హల్లెలూయా. ఇంకా చీమల కంటండి గుడ్లు పెట్టుకోవడానికి, ఆహారం పెట్టుకోవడానికి కొట్లు ఉంటాయంట. లోపల భూమి లోపలికే గదులు ఉంటాయంట వాటికి. హల్లెలూయా. అవన్నీ వరుసగా నడిచి వెళ్తాయి. ఎప్పుడైనా సరే కొట్టుకోవడం చూసారు మీరు? చీమలు ఏదన్నా మిడత రెక్క కానీ పడిందంటే ఒక 10 వచ్చేసి పట్టుకెళ్ళిపోతాయి జాయిగా. ఎప్పుడైనా సరే చూడండి చీమలు ఎప్పుడు లైన్గా వెళ్తాయి. మనం లైన్గా వెళ్తామా? మనకి ప్రధానమంత్రి ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, మనకి ఎంతమంది లీడర్లు ఉండాలండి? మనకి ఇంటికి ఒక వాలంటీర్ ఉండాలి. అయినా సరే పొడుచుకుంటాం మనం. హల్లెలూయా. కానీ చీమలు ఎప్పుడు చక్కగా నడిచి వెళ్తాయి. హల్లెలూయా. ఐకమత్యంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది.
సూర్యుడికి నోరు లేదు, నక్షత్రాలకు నోరు లేదు, మేఘాలకి నోరు లేదు, అయినా సరే దేవుడు మాట వింటది. ఆకాశము దేవుడు మాట వింటది. ఆకాశము వర్షించమంటే వర్షిస్తుంది, ఉరమ్మంటే ఉడుతుంది, మెర్రమంటే మెరుస్తుంది. హల్లెలూయా. ఆకాశమా చెవి యొగ్గు, భూమి ఏంటండి, భూమి ఆలకించంటే భూమి, సూర్యుడు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా సూర్యుడు లేట్గా రావడం తెలుసా మీకు? మీరు ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడ. ఎప్పుడైనా మనమన్నా 10 నిమిషాలు చర్చికి రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ హల్లెలూయా సూర్యుడు ఎప్పుడైనా లేటుగా వచ్చేటమ్మా. దేవుని మహిమ కలిగిన కాక. ఇప్పుడున్న వెలుగు సాయంత్రానికి ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. చీకటి ఏమైపోతుంది? మళ్ళీ వెలుగు అయిపోతుంది. హల్లెలూయా. ఇవన్నీ మార్చేవాడు ఎవరో? హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. సముద్రం అండి, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? ఎంతమంది బీచ్కి వెళ్ళారు చెప్పండి మీలో? బీచ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. బీచ్ అంటే ఏంటంటే సముద్రం దగ్గరికి ఎవరు వెళ్ళారు అంటున్నాను. బీచ్ దగ్గరికి వెళ్ళలేదా? నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా, మా మొత్తం సంఘం వాళ్ళం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. మనందరం ఒకసారి వెళ్ళిపోవచ్చండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, అంత పెద్ద సముద్రము పెద్ద సౌండ్ చేసుకొని బలంగా దేవుడు లేపుతారంట దాన్ని. అది అంత ముందుకు వచ్చి ఒక్కసారి ముందుకు వస్తే మనం ఏమైపోతామండి? మళ్ళీ ఒక నెలలో ఉంటామా? భూమన్నా ఉంటుంది. హల్లెలూయా. కానీ అంత దూరం వచ్చి అక్కడ చూడండి, మైదా పిండిలా ఉంటుందండి ఇసుక. సముద్రం దగ్గర ఇసుక ఎలా ఉంటుందండి? గొరుగ్గా ఉంటుందా? గట్టిగానే, పెద్దగా ఏముంటుంది. హల్లెలూయా. అయినా అక్కడి నుంచి అది ఏమైపోద్దండి? అంత స్పీడ్గా వచ్చి ఒక్కసారి ఆగిపోద్ది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం. 5:22. అమ్మా గట్టిగా చదవాలి. సముద్రము దాటలేకుండానట్లుగాను వాటి తరంగములు ఎంత పొర్లినాను అవి ప్రభలు లేకను ఎంత ఘోషించినా దాన్ని దాటలేక ఉండునట్లు నీచ నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటంటే అంత పెద్ద మహాసముద్రానికి ఇసుక ఆనక ఏంటండి ఎల్లలేసాడు. హల్లెలూయా. ఇసుక చూసి అది వెనక్కి వెళ్ళిపోద్దండి. మన ఇంజనీర్లు కడుతున్నారు. ఇంజనీర్ కట్టిన ఏమవుతున్నాయండి? కూలిపోతున్నాయి. దేవుని స్తోత్రం. దేవుడిగా ఏమేసాడండి? దేవుడు ఏమైనా సిమెంట్ ఎట్టాడా? ఇనుప మొక్కలు ఇట్టాడా? కాకినాడలో కడతనే ఉన్నారు దగ్గర 5 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. ఏడీపీ రోడ్ ఇక్కడ కూడా కట్టారు. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టారు. ఇక్కడ 2 ప్రభుత్వాలు కట్టారు. దేవుని స్తోత్రం. కేవలం ఇసుక ఎత్తే సముద్రం ఆగిపోయిందండి. దేవుడు ఎంత బలవంతుడు చెప్పండి. ఆయన నడిచి వచ్చి గద్దెత్తే సముద్రం సైలెంట్ అయిపోయింది. అవునా కదా? దేవుని మహిమ కలిగిన. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి అంటే సముద్రంలో ఒక నీటి చుక్క లాంటిదంట. హల్లెలూయా. మనం బతికే అంత చెప్పండి. అందుకని అబ్రహాం ఏమన్నాడు? నేను దుమ్ముని ప్రభువా ధూళిని ప్రభు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు అతనికి అంత జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న మాట చెప్పి నేను ముగింతానండి. దేవుని స్తోత్రం. 10th క్లాస్లో మేము ఉన్నప్పుడు అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. 10th క్లాస్లో నేను మా తెలుగు సార్ ఎప్పుడు రాలేదు మాకు. ఒక్కసారి వచ్చాడు. ఆయన ఎంత బిజీ. సొలోమాన్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ సొలోమాన్లాగా అంత జ్ఞానంగా ఉన్న మనిషి ఎవరైనా చూశానంటే అతనే. హల్లెలూయా. ఏంటి అలటోళ్ళ గురించి చెప్పుకోకూడదా? చెప్పుకోవచ్చు లేదా? హల్లెలూయా. ఎప్పుడు ఒక్కసారి వచ్చాడండి. మాకు అప్పుడే యవనంలోకి వస్తున్నాం మేము. ఆయన ప్రవరుని స్వాగతం అని చెప్పేసి 10th క్లాసులో ఒక పాఠం ఉంటుంది. అదేంటంటే ఒక పూజారి గారు ఉంటారు, ఒక అమ్మాయి ప్రేమలో పడతారన్నమాట. ఆడేదో పద్యం ఉంటుంది ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని మేము అందరం అతను వస్తాడు పద్యం చెప్తాడని ఎంతో ఉర్రుగుతో చూస్తున్నాం. రాడు. ఒక్కసారి వచ్చాడండి. హల్లెలూయా. అప్పుడు ఆడవాళ్ళ గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఉంటుంది. 15, 14 ఆ వయసులో.
ఆయన వచ్చి అన్నాడండి, ఒకే ఒక్క మాట అన్నాడండి. ఆ పద్యం చక్కగా చదివాడు. అతను చదివిన తర్వాత మట్టి కొండల కోసమా నీ బతుకు అన్నాడండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగను గాక. ఈ లోకంలో కనిపించే బంగారం, కనిపించే బంగారం బిస్కెట్లు, బంగారం, హల్లెలూయా, మనం పెట్టుకునేటువంటి ఆభరణాలు, మనం సంపాదించే డబ్బులు, మనకున్న ఆస్తిపాస్తులు దేవుడు ముందు ఎంత చెప్పండి ఇప్పుడు నాకు. విశ్వాన్ని సృష్టించిన విశ్వనాథుడు. ఆ పాట నేను ఇందాక అందుకే పాడింది. హల్లెలూయా. దేవుడు ఎవరండి? విశ్వనాథుడు, విశ్వానికే ఆధారభూతుడు. హల్లెలూయా. ఒక పక్క ఆయన, ఒక పక్కన లోక సుఖభోగాలు, పేరు, ధనము, హల్లెలూయా, వగేరా వగేరా, హల్లెలూయా, మోహపు చూపులు, పాపము బ్రతుకులు. విశ్వనాథుడు ఎక్కువ, హల్లెలూయా, విశ్వనాథుడు ఎక్కువ, ఈ పాపము ఆశలు ఎక్కువ నీ బతుకులు చెప్పు. హల్లెలూయా. నీ లోకంలో సర్వలోకాన్ని నడిపించే సార్వభౌముడు ఎక్కువ. హల్లెలూయా. ఆఫ్టర్ 5 నిమిషాలు ఉండే క్షణికమైన సుఖాలు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ క్షణికమైన సుఖాలు ఎక్కువ, సుఖభోగాలు ఎక్కువ, ఈ లగ్జరియస్ బతుకు ఎక్కువ. అందరినీ సృష్టించి పోషించే దేవుడు గొప్పోడా నీ జీవితంలో? చెప్పండి, గట్టిగా చెప్పరా. ఇంకా మారము మనం. నాకు దేవుడు చాలు అనుకునే బతుకులు కావాలి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉందండి, 9వ అధ్యాయంలో 23వ వచనంలో, 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, చదువమ్మ, గట్టిగా చదవాల. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంట? అమ్మా అమ్మా, హల్లెలూయా. అతిశయించేవాడు, గర్వపడేవాడు దేని గురించి గర్వపడాలి చెప్పండి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించే, హల్లెలూయా, హల్లెలూయా, యెహోవాని నేనే అని గ్రహించి అతను తెలుసుకుని అతిశయింపాలి. నాకు ఎటు చూసిన దేవుడే కనపడుతున్నాడు. నిర్మాణకుడు తన చేతులు భూమిని నిర్మించాయి, తన చేతులు సముద్రాలు నిర్మించాయి. హల్లెలూయా. సముద్రాలకి ఆనకట్ట కట్టాయి. హల్లెలూయా. ఆకాశాన్ని జ్ఞానంతో కొలిసాడంట. హల్లెలూయా. నువ్వు నేను ఎవరి వల్ల పుట్టని చెప్పండి ఇక్కడ? ఎవరు నన్ను సృష్టించాడు? హల్లెలూయా. ఆయన లేకుండా నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇప్పుడు ఎవరు ఎక్కువ నీకు? లోకం ఎక్కువ, దేవుడు ఎక్కువ, డబ్బు ఎక్కువ, బంగారం ఎక్కువ, భార్య ఎక్కువ, బిడ్డలు ఎక్కువ, భర్త ఎక్కువ, ఎవరు ఎక్కువ? క్షణికమైన సుఖాలు ఎక్కువ, అపవిత్రమైన పనులు ఎక్కువ, అపవిత్రమైన మాటలు ఎక్కువ, చెడ్డ మాటలు ఎక్కువ. హల్లెలూయా. ఎవరు ఎక్కువ నీకు? హల్లెలూయా. ఆకాశం భయపడుతుందంట ఆయనకి. అమ్మ చదివే కదరా తల్లి? ఆయనకంటే సముద్రం భయపడుతుందంట, భూమి భయపడుతుందంట. హల్లెలూయా. మనిషిగా నువ్వు భయపడతలేదు. నువ్వేమనుకుంటున్నావు నీ గురించి, నా గురించి నేనేమనుకుంటున్నా? మనం అంతా దుమ్ముతో సమానం, త్రాసు మీద ధూళితో సమానం, నీటి ఆవిరితో సమానం మనం. హల్లెలూయా. ఒకసారి నువ్వు పై మీద పాలు పెడితే ఏమవుతుందండి? వాటి నుంచి ఆవిరి కనపడుతుందా మీకు? ఎంతసేపుల్లో మాయమైపోద్ది. కనపడదు కానీ ఎంతసేపుల్లో మాయమైపోద్ది. నీటి ఆవిరి కనపడుతుందా? నువ్వు నేను ఎంతండి? ఓ గొప్ప చెప్తాం. ఒక్కోసారి తగ్గాలి మనం. దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు. ఎవరు హెచ్చించబడాలి చెప్పండి? దేవుడు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. మనకెందుకండి గొప్ప? మనం అంతా కూడా పెంట గొప్పలో పురుగుల్లాంటి వాళ్ళు మనం అందరూనే. హల్లెలూయా. ఆయనైతే పరిశుద్ధుడు. మనకైతే సంసారాలు బిడ్డలో మనకి ఓగేరా బోళ్ళు ఉన్నాయి మనకి. హల్లెలూయా. సార్వభౌముడు యేసుప్రభు. హల్లెలూయా. అద్వితీయుడు, అధికాంక్షణీయుడు. హల్లెలూయా. ఎంతో సుందరుడు. హల్లెలూయా. హల్లెలూయా. అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. సర్వలోకానికి ఆధారభూతుడు, నిర్మాణకుడు. హల్లెలూయా. ఆయన సర్వలోకానికి ఆధారభూతుడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తున్నాడు. అమ్మ, నువ్వు ఎప్పుడైనా సూర్యుడిని రావద్దని ఆపగలిగావా? హల్లెలూయా. క్రమంగా నడిపిస్తున్నాడు ఆయన, క్రమంగా పోషిస్తున్నాడు. అన్నిటికీ చిన్న చిన్న పురుగుల్ని కూడా ఆయనే ఆధారం తెలుసా?
ఆకాశంలో నక్షత్రాలకి ఆయన ఆధారం, సూర్యుడికి ఆయన ఆధారం, సముద్రాలకి ఆయన ఆధారం, సముద్రంలో ఉన్న చేపలకి ఆయన ఆధారం. హల్లెలూయా. అమ్మొక్క చిన్న మాట, చేప దేవుడి మాట విన్నదా లేదా? విన్నదా లేదా? కాకి దేవుడి మాట విన్నదా లేదా? గాడిద దేవుడి మాట విన్నదా లేదా? సింహం దేవుడి మాట విన్నదా లేదా? సముద్రం దేవుడి మాట విన్నదా లేదా? నువ్వెంత, నేనెంత? బిగుసుకుపోతున్నావేంటి పొలవమని? ఏంటి నేను నేను నన్ను అంటావేంటి? ఏంటి నీ గొప్ప, నా గొప్ప? ఏమీ లేదు ఇక్కడ. సత్యం 3వ రోజు అంటమ్మా. హల్లెలూయా. ఏంటి పెద్ద గొప్ప ఏంటి? ఇరగబడిపోయి ఓ వాడు ఎవడ అంటున్నాడు, మొన్న నా కెపాసిటీ ఏంటి చూపిస్తారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి అంత సీరియస్గా మాట్లాడతారు, తాగి పొద్దున్న కనపడ్డాడు ఏటో కానీ. దేవుని మహిమ. తాగితే మంచి భలే మాట్లాడతారు కొంతమంది. తాగిన వాళ్ళండి ఢిల్లీ కాల్ చేస్తానంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అన్నిటికీ ఆధారభూతుడు యేసు ప్రభువే. హల్లెలూయా. మన మహిమకు, ఘనతకు, మన స్తుతుల సింహాసనం మీద ఆశీనుడు ఎవరు? హల్లెలూయా. నేను ప్రభు కొరకనే బ్రతుకుతాను. నన్ను ఆయన నిర్మించుకున్నాడు. హల్లెలూయా. నా కోసం నేను బతకడం పెద్ద గొప్ప కాదు, ఆయన నాకు ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడై ఉండి మనిషిగా పుట్టాడు. హల్లెలూయా. అసలు ధూళి మీద అసలు అంత కనికరం ఉండొచ్చా? నీకు ఉంటుందా? అసలు నాకు ఉంటుందా? కుక్కను కూడా కనికరించాం, పిల్లిని కనికరించాం, కాకిని కనికరించాం. కాకి కూడా బెచ్చమే ఉంటాం మనం ఎంత కట్టిన వాళ్ళు చూడన్నా. ఒక్కోసారి మనమే అన్ని ముక్కలు పెట్టుకుని తినేస్తాం, కానీ పిల్లి కూడా పెట్టాం, కుక్క కూడా పెట్టాం మనం. హల్లెలూయా. ఇంత ధూళి బతుకులో దేవుడు ఎంత కృప చూపించాడు. సముద్రాలు ఎవరికింద ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు మన కింద ఉన్నాయి, మనమే వాడుకుంటున్నాం. సముద్రంలో చేపలు దేవుడు తిన్నాడు, నువ్వు తిన్నావా? చేపలు ఎవరు తిన్నారు? హల్లెలూయా. విమానాలు ఎవరు తిప్పుకున్నారు గాలిలో? ఆయన బిడ్డలో మనం ఆయనకి ఇచ్చాడు, అన్నీ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ మనకి ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. దేవుడి కంటే కొంచెం తక్కువగా చేయడు అంతే మనల్ని. ఏమి పెద్ద ఏమి ఆయన సర్వ భూమి మనకి ఇచ్చేసాడు, చెట్లు మనకి ఇచ్చేసాడు, పొలాలు మనకి ఇచ్చేసాడు, ఇల్లు మనకి ఇచ్చేసాడు, కార్లు మనకి ఇచ్చేసాడు, అన్నీ మనకి ఇచ్చాడు ఆయన. దేవుని మహిమ కలిగింది కాదు. హల్లెలూయా. అన్నీ మనకి ఇచ్చేసాడు, కానీ మనిషి మాత్రం ఇంట్లోనే పడిపోతున్నాడు. హల్లెలూయా. శనికమైన సుఖాల్లోని, 3 నాళ్ళ ముచ్చట్లోని పడిపోతున్నారు, కానీ నా దేవుడు ఎక్కడ, నా సృష్టికర్త ఎక్కడ అని ఎవరన్నా చూస్తున్నారా? దేవుని మహిమ కలిగింది కాదు. ఆయన ఎలా ఆరాధించాలి? ఆయన నాకు ఈ జన్మనిచ్చాడు, నా కోసం ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది ఆయన ఇచ్చిన బ్రతుకు. ఆయన పాదాల దగ్గర పెడదామని ఎంతమంది అనుకుంటున్నారా? స్వార్థాలు ఇందులో. ఎప్పుడు చూసినా ఎవరన్నా ప్రార్థన చేస్తే నా భార్యని దీవించు, నా బిడ్డలు దీవించు, ఇదే ప్రార్థన. అయ్యా సృష్టి అంతా బాగుండాలయ్యా, నీ నామానికి మహిమ కలగాలని ఎవరన్నా చేస్తాం ప్రార్థన. నీ మాటకి నేను లోపడాలయ్యా. అది ఎంత కష్టమైనా, నువ్వు కుమ్మరవాడివి, నేను కొండ పెంకుని, నువ్వేం చేస్తావు చెయ్యి. హల్లెలూయా. నువ్వేం చేసినా సరే, నా చంపుతావు బతికించిన నీదయ్యా. హల్లెలూయా. నా బ్రతుకు నీ కృప. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నువ్వు ఎంత తెలుసుకుంటావో తెలుసుకో, దేవుని తెలుసుకో. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. నీకు మనకు అన్ని తెలివితేటలు ఉంటాయి, కానీ దేవుడి గురించి మాత్రం తెలివితేటలు ఉండవు. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించుకుంటావు దేవుడి గురించి జ్ఞానం సంపాదించుకుంటే అవి నీ పిల్లల తరానికి దొక్కుతాయి. నేను మొన్న కూడా మాట అన్నాను, మీ అమ్మ నాన్న కేజీ బంగారం ఇస్తాం కాదు, బంగారం లాంటి బుద్ధితో వేసేయను. హల్లెలూయా. అది ఉంటేనే నువ్వు ఎన్ని కేజీలు బంగారు వచ్చి నిలబెట్టుకోవాలో. ఆయన దయాదాక్షిణ్యం లేకపోతే బళ్ళు వాళ్ళైనాయి, వాళ్ళ బళ్ళు అయినాయి, రాజ్యాలు ఎగిరిపోయినాయి. హల్లెలూయా. నువ్వెంత నేనెంత? దేవుడి దయ కావాలా లేదా? దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడికి లోబడదాం, దేవుడికి అప్పగించేసుకుందాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసు లేకుండా ఏమీ లేదు. హల్లెలూయా.